ఇంతకు ముందంటే ప్రియా కూతురు మేనకోడలని వెనకేసుకొచ్చారు, ఓకే. కానీ ఇప్పుడు కాదని తెలిసింది కదా, ఇంకా ఎందుకండి దానికి మీ సమర్థన? అలా అంటావేంటి దుర్గా, తను మన కోడలు కదా. ఆదిత్య భార్య అన్న బంధుత్వం. అత్తయ్య వెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు. అత్తయ్య అది నోరు మూసుకుని లోపలికి వెళ్ళమన్నానా? 10 నిమిషాల వరకు బయటికి రాకు. వెళ్ళు. నువ్వు చెప్పు ప్రియా, నువ్వు నా అర్థమొగుడివి కదా, పైగా దాన్ని ప్రేమగా పెంచిన కన్న తల్లివి. అదసలు ఎన్ని తప్పులు చేసింది? నువ్వు మాత్రం ఎన్నని చెప్తావు? లెక్కకు మించిన తప్పులున్నాయి. అయినా నీదంటే పెంచిన ప్రేమ ఓకే, కానీ ఈయనకర్థం కావట్లేదే. ఇంకా వాళ్ళెవరో తల్లిదండ్రులను వచ్చారు, వాళ్ళు చాలా రోజులైంది, ఒక్క ఫోన్ కూడా లేదు. కూతురు మీద ప్రేమ లేని వాళ్ళు అసలు కన్నవాళ్ళెలా అని. వాళ్ళు ఏ పనుల మీద ఉన్నారో వీలైనప్పుడు చేస్తారేమో. ఓ అలాగా, అయితే మీరే చెయ్యండి. సమాధానం చెప్పే వీలైనా ఉంటుందో లేదో చూద్దాం. చెయ్యండి. చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, వాళ్ళ కర్మ. చూడండి, దాపరికం ఏమీ లేదు, ఏదైనా అందరికీ చెప్పే చేద్దామని చూశాను. దాని మీద కంప్లైంట్ వస్తే దాన్ని బయటికి గెంటేస్తాను అని అందరి ముందు చెప్పాను. ఇప్పుడు ఆ కేసు విషయంలో ఇది కలగజేసుకుంది. నాకు కంప్లైంట్ వచ్చింది, ఒక్క కంప్లైంటే కాదు, నా కొడుక్కి పనిష్మెంట్ కూడా వచ్చింది. అందుకని అది రాగానే దాన్ని ఇంట్లోంచి గెంటేస్తున్నాను. మీరెవరూ అడ్డు రావద్దు. కాదు కూడదు అని చెప్తారేమోనని ప్రియా, నిన్ను కూడా అందుకే పిలిచాను. అది తన భర్తను అవమానించిన వాళ్లకు ఆ తప్పని తెలిసేలా చేసింది. ఆ తప్పు ఎలా అవుతుంది? అవును వదినా, అది తప్పెలా అవుతుంది? వద్దు ప్రియా, దాన్ని ఇంకా వెనకేసుకురాకండి. ఆ రోజు దాని మీద కంప్లైంట్ వస్తే గెంటేస్తాను అన్నప్పుడు మీరిద్దరూ సరే అన్నారు. అంతే, ఆ మాట మీదే ఉండండి. అది కాదు వదినా. వద్దు ప్రియా, ఈ విషయంలో ఎవరు నాకు అడ్డు చెప్పకండి. ఈసారి దాన్ని క్షమించే సమస్య లేదు, గెంటేయడం ఖాయం. అంతే, తినండి. నా యాక్షన్ ప్లాన్ లో నేను సక్సెస్. నెక్స్ట్ నీ ప్రోగ్రామ్ ఏంటి ఆదిత్య? ఎలాగో హైదరాబాద్కి వచ్చాం కదా, నేను అలా ఒకసారి పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొస్తాను. అక్కడ నీకేం పని ఆదిత్య? ఒక కేసు విషయంగా వివరాలు తెలుసుకోవాలి. ఎలాగో మళ్ళీ ఎస్ఐ అవుతానన్నానుగా, అందుకు. సరే అయితే నేను వస్తా. నన్ను రానివ్వడమే కష్టం. మరి నన్నేం చేయమంటావు? కాసేపు అదిగో ఆ పార్క్ అవన్నీ చూస్తూ ఉండు, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. వచ్చాక షాపింగ్ చేసుకుని విజయవాడకి వెళ్దాం, సరేనా? సరే, ఓకే. త్వరగా రా. నువ్వు చెప్పాలా? అలా పనవగానే ఇలా వచ్చేస్తా. చూడు, నువ్వు ఆర్టిస్ట్ గా వేషాల కోసం తిరుగుతున్నావు. అలాగే సార్. విశ్వనాథం అనే డైరెక్టర్, అలాగే. ప్రొడ్యూసర్ నీకు కనిపిస్తారు. ఎస్ఐగా ఒక వేషం కావాలని ఆయన అడుగు. అలాగే. సరేనా? అలాగే. ఓకే. ఎక్కడ విశ్వనాథం క్యారెక్టర్? వస్తున్నారు సార్. పిలువు త్వరగా. విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు రైట్ నుంచి రావాలి. రైట్ నుంచి మీరిద్దరు. నువ్వు లెఫ్ట్ నుంచి రావాలి. మల్లిక్ గారు సార్, మీరు కరెక్ట్ గా సెంటర్ పాయింట్ చెప్పండి.
ఓకే సార్ టేక్. విశ్వనాథ్ గారు మీరు వెనక్కి వెళ్ళి సార్ అలా లెఫ్ట్కి వెళ్ళి ఓకే ఇటు నుంచి రండి సార్. మీరు అటు వెళ్ళి ఇలా రండి. మీ ఇద్దరి మీటింగ్ పార్టీ ఇది షార్ట్. ఇక్కడికి వచ్చి ఆగండి. ఓకేనా సార్? రెడీ సార్? వెళ్ళండి సార్. ఓకే సార్. ఓకే నమస్కారం సార్. నమస్తే సార్ నేను ఆర్టిస్ట్ని సార్. మీ ప్రొడక్షన్లో ఒక్క వేషం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ వేషం అంటూ వీధులు అడగడం ఏంటయ్యా? ఆఫీస్కి వచ్చుకోరు. ఆఫీసా గేటే దాటనివ్వట్లేదు సార్. చాలా మందిని చూసాం, వెళ్ళవయ్యి అంటున్నారు తప్ప వేషం ఇవ్వట్లేదు సార్. అయితే మాత్రం ఇక్కడ అడిగేది? ప్లీజ్ సార్ ఒక్క 4 నిమిషాల్లో నవరసాలు పండించి చూపిస్తాను సార్. రెడీ రెడీ రోల్ రోల్ యాక్షన్. రెడీ సార్. సరే కానివ్వు. సార్ కాస్ట్యూము ఓకే సార్. రెడీ టేక్. రెడీ రోల్ యాక్షన్. రాధా 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 ఇదేంటి అమ్మా నాన్న ఇక్కడున్నారు? నా జీవితం నాశనం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. మీ అంతు చూస్తాను. డాడీ? మీ ప్రాణాలు తీసేస్తాను. మీ మమ్మీ? ప్రాణాలు తీస్తాను. ఇప్పుడే మీ ప్రాణాలు తీసేస్తాను. కట్ 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 కట్. ఎవరయ్యా ఈ అమ్మాయి అలా సీన్లోకి వచ్చేసింది? అయినా ఈ క్యారెక్టర్ నాకు తెలియకుండా ఎలా వచ్చింది? ఏంటి మమ్మీ ఈ సీరియల్ మనదేనా? షూటింగ్ ఎలా తీస్తున్నారో చూడ్డానికి వచ్చారా? ఏంటి డాడీ అలా బిగిసిపోయారే? మాట్లాడవేంటి మమ్మీ? అంటే అది ఇదిగో అమ్మాయి అవతలకి వెళ్ళు. బుద్ధుందా నీకు? నన్ను అవతలకెళ్ళు అంటున్నావు? నేనెవరో తెలుసా నీకు? నువ్వు షూటింగ్ మధ్యలోకి వచ్చి ఎవరో తెలుసా అని మమ్మల్ని అడుగుతున్నావేంటమ్మా? నేను ప్రొడ్యూసర్ కూతుర్ని. ఏంటి ప్రొడ్యూసర్సా? వీళ్ళ షూటింగ్స్ లేవని వారం నుంచి వెంటపడుతుంటే ఫోన్లే పాపం అని పిలిచి వేషం ఇచ్చా. మాట్లాడవేంటి డాడీ? అతను చెప్తుంది నిజమేనా? మీరు మా అమ్మ నాన్న కాదా? చెప్పు నాన్న. ఏంటమ్మా చెప్పండి. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. వారిని మీరిక్కడ జూనియర్లే కానీ పెద్ద యాక్టర్లే. వెళ్ళండి వెళ్ళండమ్మా. మల్లి గారు సార్ సోలో పెట్టుకోండి. ఓకే సార్ తీసుకెళ్ళండమ్మా తీసుకెళ్ళండి. వెళ్ళండి పదండి. వెళ్ళండి. అటేటో చూస్తారే, ఇటు ఇటు సమాధానం చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా? మేమేదో ఇలా వేషాలు వేసుకునే వాళ్ళం. అయ్యో వాళ్ళు నా వాళ్లే కదా, నేనే తెచ్చాను.
ఆ దాక్షాయణి మేడం వచ్చింది, మాకు లేనిపోయిన ఆశలు కల్పించింది. తులసి జీవితం బాగు చేయడానికి, అందరి నోళ్లు మూయించడానికి ఇంతకన్నా మంచి ప్లాన్ నాకు కనిపించలేదు. మీ అత్తయ్య మావయ్యలు ఇప్పుడు మన నివాసానికి వచ్చారు. ఆ దాక్షాయణి మీ అమ్మా నాన్నల వేషం వేయించిందమ్మా. ఇంత మోసం చేస్తారా? మాదేముంది తల్లి, మా పుట్ట కోసం మా తిప్పలు మేం పడ్డాం. అసలు మా అమ్మ నాన్న ఎవరు? మాకేం తెలుసు తల్లి. దాక్షాయిని అంటే ఎక్కడుందో తెలుసా? అడ్రస్ తెలీదు, ఫోన్ నంబర్ ఉంది. చెప్పండి. ఇవ్వండి. మా అమ్మ నాన్నలు ఎవరు? చెప్పండి. నా భర్తని ఇలా మీ ఇష్టంగా అవమానిస్తుంటే సహించలేక చేశాను. ఎవరిని నువ్వు కానిస్టేబుల్ అని వెక్కిరిస్తున్నావో అతనికి నువ్వు సెల్యూట్ కొట్టేలా చేస్తాను. వాయిస్ లో బేస్ తగ్గిందేంటి? బేస్మెంట్ క్రాక్ ఇచ్చిందా? ప్రెస్టేజ్ కుంగిందా? ఇలా హైదరాబాద్ లో స్విచ్ వేస్తానంటే మీకు అక్కడ షాక్ కొట్టింది. ముందు చాలా ఉంది. తప్పు చేసావు తులసి, చాలా పెద్ద తప్పు చేసావు. నా విషయంలో తొందరపడి తప్పు చేసావు. నా ఇంట్లో రైడింగ్ చేయించడంతో ఆట పూర్తయిపోయిందనుకుంటున్నావేమో. అసలు ఆట ఇప్పుడే ప్రారంభమవుతుంది. నువ్విప్పటి వరకు మీ దుర్గమ్మతో గల్లీ ఆటలు ఆడి గెలిచి అదే గెలుపు అనుకుంటున్నావు. నాలాంటిది ఇప్పటి వరకు నీకు తగలక రెచ్చిపోతున్నావు. నువ్వు పులి బోనులో ఉండి పులితోనే ఆటలాడుతున్నావు అన్న సంగతి మర్చిపోతున్నట్టున్నావు. నీలాంటి పిల్ల పిచ్చుకల్ని నేనెంత మందిని చూడలేదు. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి నీ మొగుడికి నేను సెల్యూట్ కొట్టేలా చేస్తాను అని అంటావు కదా. చూస్తా, నీ మొగుడికి నేను సెల్యూట్ కొడతాను, లేకపోతే నువ్వొచ్చి నా కాళ్ల మీద పడతావో నేను చూస్తా. శబదాలు చేసినంత సులువు కాదు దేనినైనా సాధించడం అంటే. కీర్తి, రామ్మ భోంచెద్దు గాని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏంటి, ఇంకా పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచైనా పంతాలు పట్టింపులకు పోయి సమస్యలు కొని తెచ్చుకో మాకు. ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? రామ్మా. ఎత్తుకి పై ఎత్తు వేసినా సరే ఓ తులసిని దెబ్బ కొట్టాలి. ఈసారి నేను కొట్టే దెబ్బకి విళవిల్లాడిపోవాలి. దాంతో నేను పోగొట్టుకున్న ఆస్తి ఐశ్వర్యం కాదు, దాని పొగరనగాలి. ఎవరిని చూసుకొని అది రెచ్చిపోతుందో వాళ్ళందర్నీ దానికి దూరం చెయ్యాలి. గూడు లేని ఒంటరి పక్షిలా తలదాచుకోవడానికి చోటు లేకుండా చెయ్యాలి. అప్పుడే నా మనసుకి ప్రశాంతత కలిగేది, నా అహం చల్లారేది. రామ్మా. నాటకాల వాళ్ళని నమ్ముకుంటే నా బతుకు నవ్వుల పాలైంది. తులసికి వాళ్ళు తారసపడి
రహస్యం మొత్తం బట్టబయలు చేశారు. మొత్తం డ్రామా నేనే నడిపించానని పూసగుచ్చినట్టు వివరంగా చెప్పారు. నేను ఆ లెవెల్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడికి ఈ లెవెల్లో నేలబారికి పడిపోయింది. అప్పటి రెస్పెక్ట్, ప్రేమ, అభిమానం ఏమీ చూపించదు. చాలా చీప్గా చూస్తుంది. కలవాలి అని తులసి అంటే తప్పక రావాల్సి వచ్చింది. చెప్తా, నీ మేలు కోరే నీకోసమే ఇదంతా చేశానని నిజం చెప్తాను. నమ్మినా ఓకే, నమ్మకపోయినా ఓకే. అంతకన్నా నేను చేయగలిగేదేముంది? తులసి ఏమడుగుతుందో, నేనేం సమాధానం చెప్పాలో నిజమే చెప్పాలి. మరో తప్పు చేయకూడదు. దైవంతో సమానంగా భావించాను. మా వాళ్ళందరికన్నా ఎక్కువగా మీ మీదే నమ్మకం ఉంచాను. మనసు విప్పి మంచి చెడు అన్నీ పంచుకున్నాను. శ్రేయోభిలాషిని, మిత్రురాలిని అంటూ ఇంత మోసం ఎందుకు చేశారా ఆంటీ? నా అనుకున్న నువ్వు అందరితో కలిసి నన్నే వెర్రిదాన్ని చేస్తావా? ఎవరో వేషాలు వేసుకునే వాళ్ళని తెచ్చి నా కన్నవాళ్ళు అని చెప్పి ఏమరుస్తావా? ఎందుకు ఆంటీ, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నన్ను ఇంతలా మోసం చేయాల్సి వచ్చింది? ప్రియా వాళ్ళకి, తర్వాత ఆదిత్యకి తెలుసని చెప్తే అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టిందన్నవుతాను. వాళ్ల పాత్ర ఏం లేదని, అంతా నేనే చేశానని చెప్పాలి. మాట్లాడవేంట ఆంటీ? దుర్గమ్మ నుంచి నిన్ను కాపాడ్డానికి, మీ ప్రేమ గెలవడానికి, మీ కాపురం నిలవడానికి, మీరు సంతోషంగా ఉండాలని, మీ భవిష్యత్తు బావుండాలని, ఎలాంటి వేధింపులు సాధింపులు నిన్నిబ్బంది పెట్టకూడదని. వద్దు ఆంటీ, ఇలాంటి విషయాలు ఇంకా నాకు చెప్పొద్దు. నాకు నువ్వు దాచిన రహస్యం తెలియాలి. ఎందుకు దాయాల్సి వచ్చిందో నాకు తెలియాలి. నన్ను కన్న అమ్మ నాన్నలు ఎవరు అన్న నిజం మీరు నాకు చెప్పాలి. అంత వివరంగా నాకు తెలియదు తులసి. ఒకసారి ప్రియతో పాటు అప్పుడు ప్రియని నిలదీశాను, చెప్పలేదు. తర్వాత పూజ విషయంలో నిలదీస్తే అడ్రస్ లేదని చెప్పింది. దుర్గమ్మ నిన్ను అనాథ అని ఎక్కడ హింసిస్తుందో అని నిన్ను రక్షించడానికి పాపబాబుల్ని రంగంలోకి దించాల్సొచ్చింది. అంతకు మించి నాకు ఏం తెలీదు. అంటే ప్రియా వాళ్ళెవరో తెలీదా? అంటే నేను అనాథనా? అయ్యుండవు. అలా నిన్ను అననిచ్చేదే కాదు ప్రియా. మరి అసలు నేనెవర్ని? తెలీదమ్మా. తెలీదు. భగవంతుడా, నేనెవర్ని? మా అమ్మ నాన్న ఎవరు? Who am I? ఊరుకోమ్మా. నువ్వైతే అనాథవి కావని నా అంతరాత్మ చెప్తుంది. వద్దా ఆంటీ, ఈ ఓదార్చే ప్రయత్నాలు ఏమీ వద్దు. తెలుసుకుంటాను. ఈ వేళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా తెలుసుకుంటాను. నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని అని ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. న్యాయమైన కోరికైతే దేవుడు కూడా సహకరిస్తాడు తులసి. ధైర్యంగా ఉండు. హాయ్, నేను మీ కృష్ణప్రియని. తులసి దుర్గమ్మ కూతురని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు.
ఇది మా ఇంటి గుట్టు. ఇలా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. మరి పర్వతనేని కుటుంబంలోని ఇంటి గుట్టు గురించి తెలుసుకోవాలనుకుంటే చూడండి ఇంటి గుట్టు. నవంబర్ 30న ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు మీ జీ తెలుగులో. ప్రతి సీరియల్లాగే ఈ సీరియల్ని ఆదరిస్తారు కదూ.